ప్రేమించినా సరిపోదు, ప్రేమించినా సరిపోదు. అన్యాయం అక్రమం అన్ని సమానంగా పాటించిన అంతా బాగుంది. కానీ నీలో ఒకటి కొద్ది ఉంది అన్నాడు. ఏమన్నాడు? నీ ధనము అమ్మేసి, నీకున్న ఆస్తి అమ్మేసి పేదలకు పంచిపెట్టే, నీకు పరలోకం ధనము కూర్చుకో, నన్ను వెంబడించి అన్నాడు. ఏం వెంబడించమంటే ఎక్కడికి వెళ్ళిపోయాడు. ఎన్ని చేసినా వెళ్ళిపోతారు. తర్వాత ఏమంటాడు? అపరితాత్మ పట్టిన మనుషుడు ఒకడు ఉండను, వాడు నజరేయుడగు యేసు, మాతో నీకేమి పని? సాతానికైతే కారణం లేదంట. మాతో నీకేం పని? మమ్మల్ని నశింపజేయడానికి వచ్చావా అండి? సాతానికి ఏంట? సాతాన్ని నశింపజేయడానికి వచ్చాడు. అక్రాన్ని నశింపజేయడానికి యేసయ్య వచ్చాడు భూమి మీదకి. మోసాన్ని నశింపజేయడానికి వచ్చాడు. నీలో ఉన్న దురాలోచన నశింపజేయడానికి వచ్చాడు ఆయన. ఆయనకి నువ్వు నీ దేహంలో చోటిస్తే, నీ హృదయంలో చోటిస్తే, నీ జీవితము తేనెలు పారే దేశంలోకి తీసుకెళ్తాడు. దేవునికి మహిమ కలిగిన గాక. పాలే తేనెలు నీ కాలు కింద బంగారము, నీ కాలు కింద బంగారము, నెత్తి మీద బంగారం పెట్టుకోవాలి, మెల్లలో బంగారం పెట్టుకోవాలని చూస్తాం. కానీ అక్కడ ఏమంటాడు దేవుడు? నీ కాలు కింద వజ్రాలు ఉంటాయి తెలుసా అంటాడు. ఎంత కొల తీసుకుంటా వేసుకో, అంత బంగారంతో నిర్మించేసాడంట అండి. వేసే అంత బంగారంతో వజ్రాలతో నిర్మించాడండి. ఆ బంగారంలో కల్తీ లేని బంగారం ఉంది ఆయన దగ్గర. కల్తీ లేని బంగారం ఉంది, యథార్థమైన హృదయం ఉంది. అటుమెట్టు దేవుని నమ్ముకుంటే చాలా మంది తెలియలు అంటుంటాం మనం. మంచోడితో తిరిగితే మంచి బుద్ధులు ఒప్పుతాయి, చెడ్డోడితో తిరిగితే చెడు బుద్ధులు ఒప్పుతాయి. తల్లిదండ్రులు ఎంత గొప్ప పెంచినా. దేవునికి మహిమ కలిగిన గాక. మనం దేవుని కొరకు బ్రతికిన వారుగా ఉండాలి. మనం దేవుని కొరకు బ్రతికిన వారుగా ఉండాలి. దేవుని కొరకు బ్రతకపోతే ఎందుకు మన బతుకు? దేవుని కొరకు జీవించకపోతే అప్రతాప్న వాడిని ఏం చేసాడో చూద్దాం యేసయ్య. అందుకు ఏమంటాడు? ఊరుకుండుము, వాణిని విడిచి పొమని దానిని గద్దింపగా అపవిత్రాత్మ వాణిని విలవిలలాడించి ఏం కేకేసిందంటే పెద్ద కేక వేసి వాణ్ణి విడిచిపోయాను. దేవునికి మహిమ కలిగిన గాక. ఏమి విడిచిపోయిందంట? వాడిని విలవిలలాడించిస్తుందంట. అది మామూలుది అనుకుంటున్నారా? సమాజ మందిరంలో ఉందంటే, సమాజ మందిరంలో ఒక దేహంలో కూర్చుందంటే అది మామూలుది అనుకుంటున్నారా? ఎందుకంటే వేసే చరిత్ర తెలుసంట. నువ్వు ఏమంటా చూడండి అక్కడ, దేవుణ్ణి పరిశుద్ధుడువు, నువ్వు మామూలు వాడు కాదు, నువ్వు భూమి మీద ఉన్నవాడు కాదు, నువ్వు దేవుడివే, నువ్వు వచ్చావని నాకు తెలుసు అని చెప్పినప్పుడు దేవుడు ఏం చేశాడు? నోరు ముయించేశాడు. చాలా సాతానులకి దేవుడు ఎవరో తెలుసంట, మరి మనిషికి తెలియకంటుంది. దేవుడికి తెలుసు. సాతాను భిక్షం అడుక్కుంటున్న రోజులు ఉన్నాయి. దేవుణ్ణి అడుక్కోలేదు అనుకుంటున్నావా? ప్రభువా మమ్మల్ని పాతాళానికి ఆజ్ఞాపిస్తావా? ఇంకా సమయం ఉంది కాదు ప్రభువా. ఏమన్నాయి? పాతాళానికి ఆజ్ఞాపిస్తావా? ప్రభువా పాతాళానికి ఆజ్ఞాపించవద్దు మమ్మల్ని. ఇంకో కనిపిస్తుంది కదా పందిల మందాలోకి ఆజ్ఞాపించు. పందిలు ఏం చేసాయి? పర్వతం మీద దూకేసాయి, నీటిలో దూకే చచ్చిపోయి. మన బ్రతుకు నీటిలో దూకే చచ్చిపోయినట్టుకుండా కాదు. దయ్యం ఉండి మనకి 10 సార్లు చచ్చిపోవాలి ఈ ఆలోచనలు వస్తానంటే అది నీ దయ్యం నీ పక్కన కూర్చో చెప్తుంది. అది వేసుకో ఎందుకు? మీ ఆయన గౌరవించలేంది వేసుకో, మీ ఆవిడ గౌరవించలేంది ఏం వేసుకో కూరకాయ వేసుకోవడం అన్నం అనుకుంటున్నారా? ఊరంటే ఎలాంటిది? చాక్లెట్ తిన్నంత ఈజీ, చచ్చిపోవడం ఈజీ, బతకడం కష్టం. శాతకాని వాళ్ళు చచ్చిపోతారండి, చచ్చిపోతారు. ప్రభువా నా తల్లి గర్భంలో చచ్చిపోతే బాగును, నేను పుట్టకపోయిపోయి చచ్చిపోతే బాగును, పుట్టకపోయినా బాగును అని అన్నాడు. ఎవరో? యోబు. బాధలు తట్టుకోలేక, యాతలు తట్టుకోలేక, పురుగుగారి శరీరం తట్టుకోలేక, నువ్వు ఒక సైతులో కనుక దెబ్బ వచ్చి ఇక్కడ పురుగులు వచ్చాయనుకో, నా పని అయిపోయింది ప్రభువా, ఇంకా నా పని అయిపోయింది ప్రభువా, నువ్వు ఉన్నావా లేవా ఏమడతారండి? నువ్వు ఉన్నావా లేవా? నా శరీరం పురుగులు కాడితే నా పిల్లల్ని అసహించుకుంటున్నారు. ఎరిగినట్టు సార్
అప్పుడు యోపుకి ఏరగినట్లేదు, వదిలేసి వెళ్ళిపోయారు. పిల్లలని చచ్చిపోయారు కానీ అయినా సరే ఆయన విశ్వాసంలో కానీ చిన్న చేతికి పురుగులు కారింది అనుకో వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు ఈ రోజుల్లో. ఏంటి, ఒకప్పుడు భార్య అంటే కాళ్ళ దగ్గర బానిసగా బతకాలా. హిందూ శాస్త్ర ప్రకారంగా భార్య అంటే ఏంటనుకుంటున్నారు? పక్కన ఉంది కాదు, పక్కన అనుకుంటున్నారా? భార్య ఎక్కడ ఉండాలా? భార్య ఎక్కడ ఉండాలండి? పెద్ద అని తెలిసి ఉంటుంది. భార్య కాలు కాడు ఉండాలా. కాలు తగిలితే అన్నం పెట్టుకోవాలా. ఎవరిది? భర్తది. ఆడు దేవుడు తాగేసి ఆడుక్కో పెద్ద దేవుడికి ఇస్తున్నాడు అనమాట. ఏంటి, నా వాళ్ళకి అడుగు అని. ఎవరికి? బ్యాంచాప్కి. ప్రేమైన దేవుడి సంగమా తెలుసుకోండి, దేవుడు దేన్నన్నా ఏ వ్యాధనన్నా అరికట్టగలడు, దేన్నన్నా అంతం చేయగలడు. ఆయన సర్వ సృష్టికి అధికారి అయినాడు. ఆయన చేతిలో మనం బ్రతుకుతున్నామండి అండి. ఒకడు ఏమన్నా మనకి సాధ్యం ఆడిచ్చిన దాంతో బ్రతుకుతున్నాం అంటాం కాదు. ఆడిచ్చిన దాంతో డబ్బులు మనకి ఇచ్చేది ఎవరో? ప్రాణం ఇచ్చాడు దేవుడు. ఈరోజు మనం ఇక్కడ నిలబడి ఉన్నామంటే ఈరోజు వారమల్లా కాసి నీ రాకపోకలేదు నువ్వు కాసి నేను ఇంకా నువ్వు బ్రతుకున్నామంటే ఎవరు కారణం? ఎవరమ్మా కారణం? దేవుడు కాడా? దేవుడు కాడా? నువ్వు అంతగా నువ్వు బ్రతికేయగలవా అండి? ఆక్సిజన్లు పెడుతున్నారు, ఊపిరి కొట్టుకుంటుంది, ఊపిరి లాగిపోతాయి, చచ్చిపోతున్నారు. చూడండి, ఆ మెడికల్ వార్డులు అంత దారుణంగా ఉంటుంది. కింద వార్డు పైపులు ఎట్టుతారు. ఫుడ్ పాయిజన్ తీసుకునే వారికి అందరు పైపులు ఎలా ఆ ఇండిషన్లు వేసుకోవడం నరకమండి. పైపులు ముక్కులో పడి నోట్లో పడి గుచ్చేస్తారు, అక్కలో కనబెట్టి పైపులు ఎట్టేస్తారు. ఎంత నరకమండి. ఈరోజు నువ్వు తాగుతున్నావు, తాగు. నీలో ఎవరు కూర్చున్నారట? దయ్యం కూర్చుంది. మనం అనుకుంటాం దేహంలో దయ్యం కూర్చుంది, ఎందుకంటే తాగుతున్నాడు. ఆడు దయ్యం మాట వింటున్నాడు, దేవుడు మాట విన్నాడు. ఆడు ఎప్పుడు వింటాడు తెలుసా? శరీరం వల్ల బలహీనత వచ్చేటప్పుడు వీడు పక్కనే పడి ఉన్నాడు కదా, అప్పుడు సాతాను సరే వీడి పని అయిపోయింది కన్నా అని పక్కకి వెళ్తుంది, కుక్కడిని తొంగడేయడానికి వెళ్తుంది. అప్పుడు వీడేమంటాడు తెలుసా? ఏసయ్యా అంటాడు. చెయ్యలేగదు మాట్లాడదాం అనుకుంటే ఆక్సిజన్ తీతే ఏమవుతుంది? ఊపిరాగిపోద్ది. ఏసయ్యా అందామని చూస్తున్నాను పాస్ట్ గారు, నేను అనలేకపోతున్నానంటే ఏమనలేకపోతున్నావు? ఏసై అనలేవు. నోరు ఉన్నప్పుడు ఏం చేసావు? భార్య మాట విన్నావా? కూతురు మాట విన్నావా? పిల్లల మాట విన్నావా? కొడుకు మాట విన్నావా? ఎవడ మాట విన్నావా నువ్వు? అతి దారుణమైన తోడేళ్ళు వల్లే వస్తాడంట, గర్జించు సింహం వల్ల వస్తాడంట. ఎవడో? అపవాది. వాడు వశమైన వారందరూ నరకంలో పడతారు. ఆయన ఏంటంటే అధికారంతో కూడుకున్న బోధ. ఈరోజు అధికారంతో కూడుకున్న బోధ లేదండి. మీరు గమనించండి, సోషల్ మీడియాలో యూట్యూబ్లో చూడండి, అధికారం కొలత బోధ లేదు. ఓ మాట గద్దిచ్చేస్తాడు, మరలా నవ్వుతూ కవర్ చేసేస్తాడు, ఐస్ వేసేస్తాడు. అది ఐస్ వేసిన బోధ కాదు, దేవుడి బోధ. ఏ మాటలోనే ఐస్ వేసినట్టుగా ఉందా? ఊర్లో బహిరామకి వెళ్ళడానికి సోటికి పోతే కొండల ప్రాంతంలో ఎట్టాడు. ఎండ తగిలేదు కాదంట. దేవుడి మాటలుంటే ఎండ తగిలేదు కాదంట. ఏసై మాట అంటే కొండ మీద ప్రసంగంకే మామూలుగా అనుకుంటున్నారా? 4,000 మందికి రొట్టెలు పంచిపెట్టాడు, 5,000 మందికి పంచిపెట్టాడు. 2 రొట్టెలు 5 చేపలు, అంతేనా? అది 7 రొట్టెలు 2 చేపలా? 5 చేపలా? 5 రొట్టెలు 2 చేపలు ఇంకా 5,000 మందికి పంచిపెట్టాడు. మరలా ఇంకా లేదా? 4,000 మందికి కూడా పంచిపెట్టారు 7 రొట్టెలు. దేవునికి మహిమ కలిగిన గాక. ప్రేమైన దేవుని సంగమా, ఎంత గొప్ప ప్రసంగం అండి. ఇంకో పేదలని వాళ్ళని పిలిచి శిశువులు పిలిచి వీళ్ళందరికీ పెట్టండి భోజనం అన్నారు. కొనుకొచ్చి అందరికీ అని అడిగారు. అడిగితే ఏం కొనుకొచ్చి ఇంతమందికి ఎలా పెడతామండి? పిల్లలు కాక ఆడవారు కాక సంఖ్య 5,000 మంది ఉందంట. ఎవరు? ఆయన భోజనాలు పెడతాయి, మీరు పెట్టండి అంటే అప్పుడు ఆయన అడిగాడు, మీ దగ్గర ఏమైనా ఉందా అని ఆయన అడిగేటప్పుడు చిన్నపిల్లడు చెయ్యెత్తాడు, నా దగ్గర ఉందండి. దేవునికి మహిమ కలిగిన గాక. ఏమైనా దేవుని సంగమా చూడండి, ఆ కిందకి చూడండి. ఇక్కడ ఎందుకు చూడాలి? 26 వచ్చును.
యేసు ఊరుకుండము వాణిని విడిచి పొమని దానిని గద్దింపగా ఆ అపరిత ఆత్మ వాణిని విలవిలలాడించి పెద్ద కేక వేసి వాణిని విడిచిపోయిన. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఎలా పోయిందంటే విలవిలలాడిందంటే గింజుకుందంట. అది ఎవరు నాడిచ్చింది? పెద్ద కేకలు వేసుకొని ఆ మనుషుడిని విలవిలలాడించేసిందంట. టార్చర్ రెప్పించేసిందంట. అది వెళ్ళేటప్పుడు అంత టార్చర్ ఉంది చూడండి. అది వెళ్ళేటప్పుడు అంత టార్చర్ ఉంది. మరి వీడు ఎంత టార్చర్ భరించుంటాడు? ఎంతకాలం అలా భరించుంటాడు? ప్రియమైన దేవుని సంగమా, దేవుడు మాటలను అనవసరంగా విడిచిపెట్టే వారు ఉండగాడుతూ చూడండి. 35 వచనంలో ఒక మాట అంటాడు. 35 వచనంలోను 35 వచనం కాదు, 33 వచనం చూడండి. ఆయన ఏంట ఆయన నానావిధ రోగముల చేత పీడింపబడి అనేకులకు స్వస్థపరిచి అనేకమైన దయ్యములను వెళ్ళగొట్టను. దేవునికి మహిమ కలిగిన గాక. ఏం వెళ్ళగొట్టాడంటమ్మా? అనేకమైన రోగాలు కూడా వెళ్ళగొట్టాడు. అనేకమైన రకాలైన దయ్యాలు. ఎన్ని రకాలు ఉన్నాయంట? చాలా రకాలు ఉన్నాయంట. ఒక రకం ఉంది అనుకుంటున్నావు, దాంతోను అది దేవుడికి ఎలుగుదూత వల్ల ఎడితే ఒక సైనాన్ని తీసుకొస్తుందంట పరలోకం నుంచి. సైన్యం తొగలైతే దాంతోపాటు మిగతాయని పడిపోయి దేవుడు సింహాసనం ఎదుర్కొంటూ పెట్టాడంట. దీన్ని దేవుడు సింహాసనం ఎదుర్కొంటూ పెడితే అది ఈ సింహాసనం నాకు కావాలనుకుందంట. తప్పు చేసిందండి. తప్పు చేస్తే ఏం చేశాడు దేవుడు? దేవుని దూతతో తనేశాడు. పడే అన్నాడంతే. ఆయన మాట అండి చాలా ఈజీగా ఉంటుంది, కానీ అది మనం చేయడం చాలా కష్టం. దేవునికి మహిమ కలిగిన గాక. ఆయన నానా విధమైన రోగముల చేత పీడింపబడిన అనేకులను స్వస్థపరిచి అనేకమైన దయ్యములను వెళ్ళగొట్టాను. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అనేకమైన దయ్యములు వెళ్ళగొట్టాను. ఏ రోగం పెట్టిన వారైనా దేవుడు ఖచ్చితంగా స్వస్థపరచగలడు. నేనైతే స్వస్థపరచలేను అంటాను నేను. ఎందుకంటే నేను మనుషులను దేవుడు చేయగలడు. విశ్వాసం పట్ల ఆయన ఏ రోగమైనా స్వస్థపరచగలడు. పాస్ గారు ప్రార్థన చేసేటప్పుడు ఏమని చెప్తారు? ప్రభా నన్ను మరుగు చేసి మీరుండి మిమ్మల్ని స్వస్థపరచండి, నేను ప్రార్థన చేస్తాను. దేవుడే స్వస్థపరుస్తాడు. విశ్వాసం ఉండాలి. సహించుకున్న ఆవిడకి బలమైన విశ్వాసం ఉండాలి. అయ్యో నేను అవతలాలు బాగుపడ్డారు కదా, నా రోగం ఎందుకు పోవట్లేదంటే నీలో ఒకటి ఉండిపోయింది. అది ఆ ఎర్రలో ఉండిపోయింది. అది నీ హృదయంలో గూడు కట్టేసింది. పోదది. అది పోవాలంటే నీ హృదయము నా యేసయ్యకి నా ప్రాణం పోయేంత వరకు నా యేసయ్యతోనే బ్రతికితాను అన్నావా? అన్నారండి ఎప్పుడన్నా? నా ప్రాణం పోయే వరకు ఎప్పుడైనా పరిశుద్ధాత్మని దుఃఖపెడుతున్నావా? చూడండి ఇంకానా చూడాలి. ఇంకా 35 వచ్చిన వాలి. ఆయన పందిల కాడనే లేచి ఇంకాను చాలా చీకటికి అయి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండేను. ఎవరంట? యేసయ్య. ఆయనే ఉదయం లేచి నేర్పిస్తున్నాడు. ఎవరికి? తర్వాత కిందకి ఏమంటారు చూడండి. సీమోనును అతనితో కూడా ఉన్నవారును ఆయనను వెతుకుచూ వెళ్ళి ఆయనను కనుక్కొని అందరూ నిన్ను వెతుకుచున్నారని ఆయనతో చెప్పగా ఆయన ఇతర సమీపం గ్రామంలో నేను ప్రకటించినట్లు ఎలుదుము రాండి, ఇందు నిమిత్తమే కదా అన్నాడు. చూడండి, ఇందు నిమిత్తం అంటే ఒక ఊరికి వెళ్ళాలంటే చీకటిగా ఉండగానే ప్రార్థన చేసి ఆ ఊరికి ఇతర సమీపమైన గ్రామాల్లోకి వెళ్ళి శుభార్తను ప్రకటించడానికే నేను ముందు లేసాను అన్నాడు.
వీళ్ళు ఏం చేస్తున్నారు? ప్రార్థన చేయకంటే ఎదుగుతున్నారు. అంటే వీళ్ళు ఏం నేర్చుకున్నారు? ఇప్పుడు యేసయ్య కాడ ఏం నేర్చుకున్నారు? అపోస్తలుల బొత్తులు ఏం నేర్చుకున్నారు? చీకటిగానే ఉండగానే ఏదైనా శుభార్త చేయాలని, చీకటిగానే ఉండగా ప్రార్థన చేయాలి. ప్రార్థన రొట్టి ఇడిసటం ప్రార్థన చేయటం ఏందని ఎడతెగగా చేశారంట వీళ్ళు, మామూలు కాదు. ప్రేమైన దేవుని సంఘం, ఇంకా చీకటిగానే ఉండగానే లేస్తారు. మనం ఏం చేస్తాం? పొద్దున్న ఎండ వచ్చేసి నెత్తి మీదకి వచ్చేసాక వద్దులే మరలా సాయంత్రం చేద్దాంలే అని టైం పెట్టేద్దాం. ఎక్కడ మనం చాలాసార్లు ప్రార్థన సమయం టైం పెట్టేద్దాం అనుకుంటాం. మన ఆయుష్కి దిగిపోద్ది, ఆయుష్ కొరసైపోద్ది. అది మనం పెట్టము. మనం ఎప్పుడైతే దానికి టైం పెట్టమో మన ఆయుష్గా టైం పెట్టేస్తాడు దేవుడు. దేవుని సూత్రం కలిగిన కాక ఏమవుతుంది? నువ్వు ప్రార్థన చేయలేదు. ఒక దినముండుట 1000 దినములు చేస్తామన్నాడు, ఒక దినముండుట 1000 సంవత్సరాలు చేస్తామన్నాడు దేవుడు. తెలుసా? 1000 సంవత్సరాలు. ప్రేమైన దేవుని సంగమా, ఆయన ఇంకా పందిల కాడనే లేచి ఇంకాను చాలా చీకటి అయి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశంలోకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయిచుండేను. దేవుడికి సూత్రం కలిగిన గాక. ఈరోజు ఒకరు ప్రార్థన చేస్తే ఇంకొకరు ఎదుగుతున్నారా? అలాగే ఎదిగితే తెలియని ఉండాలి. తెలిసిన వాళ్ళు ఎదుగుతున్నారంటే తెలియక ఎదిగారు. అందుకన్నాడు ఇందు నిమిత్తమే శుభార్త అవతల గ్రామాలకు వెళ్ళి శుభార్తను ప్రకటించాలి. అందుకే నేను ముందుగా సిద్ధపడ్డాయని చెప్పాడు. ఏమి నేర్పించాడు దేవుడు? ఏం నేర్పిస్తున్నాడు? చీకటిగానే ఉండగానే ప్రార్థన చేయి. అలానే ప్రదేశంలోకి వెళ్ళాడు, ప్రార్థన చేశాడు. వీళ్ళు ఎదుగుతున్నారు. ఎదిగితే ఏమన్నాడు? ఎదర సమీపమైన గ్రామాలకు వెళ్ళి శుభార్తను ప్రకటించడానికే కదా, ఇందు నిమిత్తం అన్నాడు లాస్ట్లో. ప్రేమైన దేవుని సంగమా, మనం దేని నిమిత్తం మనం చేస్తున్నాం ప్రార్థన? దేని నిమిత్తం? మనం ఎప్పుడైనా హృదయాన్ని ప్రార్థన చేసేటప్పుడు, ఎప్పుడైనా సాయంత్రం ప్రార్థన చేసేటప్పుడు, మధ్యకాల సమయం కూడా ప్రార్థన కాలం ఏంటి? ఏం కాలం? పేతురు యోహాను వెళ్ళేటప్పుడు శృంగారమైన దేవాలయం కాడికి ప్రార్థన కాలమందును వెళ్ళారు. ప్రార్థన కాలమందును వెళ్ళారు. ప్రార్థనకి వెళ్ళకముందే కింద ఏం చేశారు? ఒక రోగిని స్వస్థపరిచారు. దేవునికి స్వస్థం కలిగిన గాక. ఎవరు స్వస్థపరిచారు? వాళ్ళు ఉన్న పరిశుద్ధాత్ముడు. ఎవరు స్వస్థపరిచారు? దేవుడు. ఇంకా మెట్లు ఎక్కుతున్నాడు. సమాజ మందిరంలో శృంగారమైన దేవాలయం దగ్గర మెట్లు ఎక్కుతున్నాడు. ప్రార్థనకి బయలుదేరేటప్పుడు, ప్రార్థన కాలమందును శృంగారమైన దేవాలయం దగ్గరికి వెళ్ళేటప్పుడు మెట్లు ఎక్కుతుండగా ఒకటి భిక్షం అడుక్కున్నాడు, కనిపించాడు. ప్రార్థన కాలం ముందు 3 గంటల సమయం, 3 గంటల ప్రార్థన కాలం సమయము తెలుసా? 3 గంటల ప్రార్థన కాల సమయం. నువ్వు 3 గంటల ప్రార్థన చేసి పండుకో, లేకపోతే ప్రార్థన చేయి, దేవుడు దర్శనాలు ఇస్తాడు ఖచ్చితంగా. దేవునికి స్వస్త్రం కలిగిన గాక. దేవునికి స్వస్త్రం కలిగిన గాక. ప్రేమైన దేవుని సంఘం, మామూలు వాడు కాదైనా, ఆయన జీవానికి అధిపతి అయిన, మరణము ఆయన పిల్లలకి సంభవించదు. ఏంటి నాకు మరణము లేదండి అని చెప్పగలను నేను. ఎందుకంటే ఆయన నమ్మిన వాడు సహోదరులను నిరీక్షణ లేని ఇతరుల వాళ్ళే. దుఃఖపడకండి. దుఃఖపడితే ఏమొస్తుంది? రోగం వస్తుంది. దుఃఖపడద్దు. దేవుడు మరణం తెలుసుకోవాలా. మరణం లేదండి. దేవుడిని నీతిగా నమ్మిన వాడికి మరణం లేదండి. మరలా మనం లేస్తాము, ఆయన సన్నిధికి వెళ్ళిపోతాం. మనం దేవునికి సుస్త్రం కలిగిన గాక. ఎక్కడికి వెళ్ళిపోతామంట? మరలా మనం లేస్తాము, లేచి వెళ్ళిపోతాం మన తండ్రి కాడికి, నిజమైన తండ్రి కాడికి. శరీరంగా తండ్రి అన్న ఏదో అంటాడు కానీ బూతులాడితే కానీ నా దేవుడు అన్నాడండి. నువ్వేం చేస్తున్నావు నా కుమారుడు అంటాడు. నువ్వేం చేస్తున్నావు? నీ పని ఏంటి? నన్ను ఏమప్ప చెప్పాను? రోషము కలిగి బోధించాను నేనే. నువ్వేం చేస్తావు? భూమి మీదకి మనిషి కుమారుడికి వచ్చాను, రోషము కలిగి బోధించాను. నన్ను చెప్పే బోధకి లోకం అంతా ఆశ్చర్యపడ్డారు, చాలా మంది రక్షించబడ్డారు. నువ్వు ఎంతమందిని రక్షించావు? నీతిగా బతికిన వారు చూపించు. ఏమంట? ప్రేమ ఏమంట? నీతిగా బతికిన వారు చూపించంటాడు యేసయ్య. ఎప్పుడు? ఆయన రాకడ వచ్చేటప్పుడు ఏమంటాడంట? నీతిగా బతికిన వారిని చూపించంటాడంట. వాళ్ళకి ఇస్తున్నారమ్మా పాటలు పాడుతూ టప్పాటలు కొట్టుంటే కొట్టు, ఆ పిల్లకొని టప్పాటలు కొడుతున్నావా? దేవునికి మహిమ కలిగిన గాక. ప్రేమైన దేవుని సంగమా, ఒకటి నేను చెప్పాను, మీరు బాగా గమనించారు, పిల్లల మీద పెట్టకూడదు. 2 పనుల మీద పెట్టకూడదు. ఆ పని చేసుకోవడానికి పని ఉండదు. ఇంకా 3 ఏంటి చెప్పాలా? 3 ప్రార్థన చేయడానికి టైం పెట్టకూడదు. టైం లేదు.
నీ ఊపిరికి టైం ఉందా? ఒక గంట పోయాక వస్తుంది అదేమన్నా రేపులాగా? ఫ్రీడమ్ ఇచ్చాడు నీకు. ఫ్రీడమ్ ఇస్తే ఎంజాయ్ చేయడానికి కాదు, దేవునికి మొరపెట్టాలి, ఎదటోళ్ళు నశించిపోయిన వారిని రక్షించాలి. అప్పుడు నిన్ను జమ్స్ అంటారు, దాన్ని ఏమంటారు? నువ్వు నంబర్ 1 స్థానంలో ఉన్నావని చెప్తారు. ఎవరో లోకము నిన్ను గుర్తిస్తుంది. గుర్తిస్తుంది అనుకుంటున్నావా? చాలామంది నిందిస్తారు, హింసిస్తారు. వాళ్ళందరూ ఒక రోజు వస్తుంది, ఆ రోజు రొమ్ము కొట్టుకొని నువ్వు నీతి గల దేవుని నమ్ముకున్నావు కనుక నిన్ను చూసి మేము దేవుని ఖచ్చితంగా అనుసరిస్తామని చెప్తారు. ఆ రోజు వాళ్ళు కొట్టిన బాధలన్నీ, వాళ్ళు నీ ముఖం మీద ఉమ్ము ఊసిన ప్రతిరోజు ఊసిన చెప్పులతో కొట్టినన్నీ చల్లారి పడిపోతాయి. నీ దగ్గరికి వచ్చి పడిపోతారు వాళ్ళు. అంతేనండి. ఏంటనుకుంటున్నాం? మనం ఈరోజు ఉమ్ము ఊసారని బాధపడుతుంటాం, మనం తిట్టారని బాధపడుతుంటాం, హింసకి లోపడిపోతుంటాం, అలా విమర్శించగల లోపడిపోతుంటాం. నువ్వు ఏదన్నా దగ్గరికి వెళ్తే అది చక్కబెట్టి దానిలా ఉండాలి, దాన్ని రచ్చగొట్టి దానిలా ఉండకూడదు. నువ్వు అలా నుంచుంటే చక్కబడిపోవాలి. అలాగైతే వెళ్ళాలి, వింటనే వెళ్ళాలి. పౌలు ఈ అపోస్తలుల భక్తులు ఆయన యేసయ్య చెప్తే వింటారు కనుక వచ్చేసారు. పిలవగానే వలలు విదిలేసి వచ్చేసారు. ఎక్కడికి? ఆయన వెనకాతలకే వెంబడించారు. ఆయన అనుసరించారు. ఆయన ప్రార్థన సిగటగా ఉండగా ప్రార్థన చేశారు, శుభార్తలు ప్రకటించారు, ప్రాణం విడిచారు, కుటుంబాన్ని వదిలేశారు, అంతమంది వదిలేశారు, తండ్రులు విడిచారు. నువ్వేం విడిచావు? ఏమి విడిచావమ్మా? పిల్లల్ని విడవగలవా? భర్తను విడవగలవా? భార్యను విడవగలవా? ఏం విడవగలవు నువ్వు? ఈరోజు ఆమె నోటికి వాకిస్తే దేవుడు నువ్వు పలానా దగ్గరికి వెళ్ళిపోతే వెళ్ళిపోతాను నేను, అంతే. నా పని ఆయన దగ్గర చేస్తున్నాను, దేవునికి మహిమ కలిగిన గాక. నా పని దేవుడి కాడ చేస్తున్నాను, ఎవడి కాడ చేయట్లేదు. అధికారం గల వాడి దగ్గర, సీఎం గారు, ప్రధానమంత్రి గారు చేయను. వీళ్ళందరికీ పైన వాడైనా వీళ్ళందరికీ ఊపిరి ఇచ్చాడు భిక్షగా. ఊపిరిస్తే ఆ ప్రధానమంత్రి సీఎంలు ఏం చేస్తారో తెలుసా? దేవుడిని నిందిస్తున్నారు. కానీ దేవుడు విడిచిపెడతాడు అనుకుంటున్నారా? ఆగిపో ప్రాణమా, ఈ రాత్రే నువ్వు వచ్చే అంటే వెళ్ళిపోవాలి. ఎక్కడికి వెళ్ళిపోవాలి? నువ్వు వచ్చే అంటే వెళ్ళిపోవాలి. ప్రధానమంత్రి ఏమవుతాడు? తర్వాత అల్లారు లేసాక ప్రధానమంత్రి చనిపోయాడని బాంబులు ఇవన్నీ కలుతారా? అయిపోతారు. దేవుడితో పెట్టుకుంటే, మనిషితో పెట్టుకుంటే చంపగలవమ్మ, కానీ దేవుడిని ఏమైనా చేయగలవా నువ్వు? సృష్టే బాలు నీకు తెలుసు. ఏంటా తెలుసు అంటే పైకి వెళ్తే భూమి కాదని కొన్ని కిలోమీటర్ల దూరం పైకి వెళ్తే భూమి ఎలాగంతదంట? ఎలాగంతుంది? గుండ్రంగా అంతది. ఇది భూమి, దేవుడు సృష్టి. ప్రేమైన వాళ్ళరా, మనం చనిపోయిన వాడిని ఆరాధించట్లేదు, పునరుద్ధరమైన దేవుణ్ణి. ఆయన మరణాన్ని జయించగలడు. అది ఎందుకు చేశాడంటే నువ్వు గడ మరణాన్ని జయించగలవని. దేవునికి మహిమ కలిగిన గాక. నువ్వు గడ మరణాన్ని జయించగలవని, నువ్వు సర్వోన్నతమైన దేవుడి మహిమతో జీవింపగలవని దేవునికి సూత్రం కలిగిన గాక. అండి, దేవుడిని నమ్ముకోడు వేరా, దేవుడు హృదయంలో ఉండడు వేరా. చూడండి, దేవుడు నమ్ముకున్న వాడు అలా హృదయంలో ఉంటాడా? దేవుడికి హృదయం ఇవ్వగలడా? ఇవ్వలేరు. ఇచ్చేసామనుకుంటారు. ప్రార్థన చేస్తే దేవుడు మా ప్రార్థన చేస్తాడు. దైవం కూడా ఆలకెత్తదరా నాయన నీ ప్రార్థన యాసదారి ప్రార్థన అయితే, కుమారుడా నేను ఉన్నాను అని అన్ని ఎలుగుదూతలో మాట్లాడుతుందంట. ఎవరితోనో కానీ ఎలుగుదూత వల్ల మాట్లాడుతుందంట మన ఊర్లోనే. ఏమన్నాడు పౌలుభక్తుడు? నేనైనాను ఈ సువార్త కాక అంటే ఈ సువార్త ఎవరిది? ఈ సువార్త కాక నేనైనాను పరలోకం నుంచి ఒక దూత వచ్చినానా? ఏమన్నాడు దేవుడు? వినొద్దు చెయ్యొద్దు అన్నాడు. దేవుని సూత్రం కలిగిన గాక. మీకు ఎవరికైనా దూతలు కనిపించాయా? దేవునికి మహిమ కలిగిన గాక. ప్రేమైన దేవుని సంగమా, మనం ఆత్మలో చూడాలి. ఎక్కడ చూడాలంట? ఆత్మలో చూడాలి దేవుడు రూపము. చాలా సందర్భంలోనూ కొంతకాలం కిందట వాక్యం ధ్యానిస్తుంటే నా ఆత్మను తీసుకెళ్ళి ఎక్కడ ఎట్టువాడు తెలుసా? యేసయ్య బోధించిన చోట ఎట్టువాడు. ఆయన ఎలా బోధించాడో సేవకుల మీద ఒక ప్రాసెస్ అంటారు దాన్ని. సేవకుడు అంటే ఎలా ఉండాలని నన్ను కొన్ని ఆలోచనలు తెలుసుకున్నాను. నేను సేవకుడు ఎలా ఉండాలో తెలుసుకున్నాను. కానుకలు ఎలా తీసుకోవాలో తెలుసుకోలేదు, ఎలా సంపాదించాలో తెలుసుకోలేదు. సేవలోకి వచ్చి సేవకుడు ఎలా చేస్తే దేవుడికి ఇష్టపడతాడని కొన్ని సబ్జెక్టులు తెలుసుకున్నాను. నేను తెలుసుకున్నప్పుడు వాక్యం ధ్యానించేటప్పుడు నా ఆత్మను తీసుకెళ్ళి ఎక్కడెట్టువాడు? ఆయన సన్నిధిని అట్టువాడు. దేవునికి మహిమ కలిగిన కాక. ప్రేమైన దేవుని సంగమా,
ఆయన ఆయన బోధించేది ఆ వర్తమానం సువార్తలో చూస్తే ఆయన బోధించే చోటు ఉండిపోండు. నేను నమ్ముతారా? మీరు నమ్ముతారా లేదా? అది ఆత్మలో నేను ఇక్కడ ఉన్నాను, ఎక్కడికి వెళ్ళిపోలే ఆయన వాక్యం ధ్యానిస్తుండగా నా ఆత్మను తీసుకెళ్ళి ఎక్కడెట్టాడు? ఆయన ఉన్నతమైన ఆలోచన, ఆయన ఉన్నతమైన రూపమును నాకు ఇచ్చాడు. చూసే ధన్యత కలిగాను. దేవునికి మహిమ కలిగిన గాక. ప్రియమైన దేవుని సంగమా, వాళ్ళని విడిచిపెట్టాలి. మన బ్రతుకులో ఏది అడ్డం వస్తుందో దేవుడి కొరకు అది దాన్ని విడిచిపెట్టే వారిగా మనం ఉండాలి. దేవుడికి సమయాలు ఇవ్వకూడదు. ఏమన్నాను? మూడు చెప్పాను. ఏం చెప్పాను చెప్పండి ఒకసారి. ఏడేడు చెప్పాను చెప్పాలా? ఏడేడు చెప్పాను? మూడు చెప్పాను కదా. మూడు వదిలేశారు. అప్పుడే నన్ను వదిలేశారు కానీ దేవుణ్ణి వదిలేశారా ఇటీ? మూడు చెప్పాను. ఒకటి పిల్లల మీద పెట్టకూడదన్నాను. తర్వాత రెండోది చెప్పాలా? పని మీద మా పిల్లల మీద పెడితే పిల్లలు అనొచ్చా అనగడతా? నేను పోతారు. పిల్లలు ఇబ్బంది పిల్లల మీద పెట్టకూడదు ఎప్పుడేను. నువ్వు చేసిన తప్పులకి పిల్లల మీద పెడితే ఎంత దారుణం. నువ్వు చేస్తున్న పని ఒడ్డు వచ్చేస్తుంది, నాకు పని ఒడ్డు వచ్చేస్తుందంటే ఎలా కుదురుతుంది? పనిపోతుంది. ఇంకా ప్రార్థన సమయం పెడితే నీ ఆస్తి కొరత అయిపోద్ది. అంతేనా? పని మీద సమయం పెట్టకూడదు. పని మీద దేవుడా నేను పని వాళ్ళకి వెళ్ళిపోతున్నాను అని అన్నదాడు. ఒక కుర్రోడు అన్నాడు ఒక కుర్రోడు అన్నాడు నాతో, పాస్టర్ గారు పని వాళ్ళని రాలేకపోతున్నానండి. మూడైనా ఆదివారం అండి, ఆదివారం 3 ఆగతున్నానమ్మా అమ్మాయి, 3 గంటలకు రా. వాక్యం అన్న దేవుడు మాట్లాడుతూడని వినగలమన్నాను. దేవుడు వినగలమన్నాను. దేవుడు మాట్లాడతాడు అనుకుంటే మానేశాడు. దేవుడు మాట్లాడేటప్పుడని రా అన్నాను. నేను తప్పన్నాను వల్ల రా. దేవుడు మాట్లాడేటప్పుడు రా అన్నాను. పోనీ ఇదని అనుకోవాలి కదా, దేవుడు అలా మాట్లాడతాడు చూద్దాం అనుకోవాలి కదా. దేవుడు మాట్లాడితే చాలా ఉదయం తాగితే అండి. దేవునికి మహిమ కలిగిన గాక. ప్రేమైన దేవుడి సంగమా, ఒకరు వస్తే ఒకరు రారు అండి. నా దగ్గర కారు, మంచి బంగ్లా ఉంటే ఏం చేస్తారు? అందరి చెడిపోద్ది, చర్చి చెడిపోద్దండి. అది చూస్తున్నాడు దేవుడు చూస్తున్నాడు. నాకు కారు బంగ్లా లేవనుకుంటున్నారా? నా మంచి రిచ్ ఫ్యామిలీలో పుట్టాను నేను, మామూలు ఫ్యామిలీ కాదు. నా కాలు కింద నా తండ్రి బంగారం పెట్టాడు. నన్ను రిచ్ ఫ్యామిలీలో పుట్టాను. నా దేవుడు నాకు ఇచ్చిన ఆస్తి ఎవడో కొలతలేడు భూమి మీద. సేవకులు కూడా కొలతలేరు. దేవునికి మహిమ కలిగిన గాక. నాకు ఇచ్చే ఆస్తి ఎవరు భూమి మీద ఏ ప్రధానమంత్రి కూడా కొలతలేడు. అంత ఆస్తి ఉంది నాకు. నమ్మగలరా మీరు? నా తండ్రి దాసి ఉంచాడు, దాయబట్టి ఉన్నది. నన్ను చేస్తున్న పని ఆయన చేస్తున్న పని ఆయన్ని కొంటికి వినపడ్డది. ఆయన చూశాడంట, చెప్పాడు దర్శనాల ద్వారా. మీ పని నేను చూస్తున్నాను అన్నాడు ఆయన అండి. పేదలకు అన్నం పెడతాను, ఆపకండి, చెయ్యండి అన్నాడు ఆయన. అది ఏం చేయాలా? ఎలా చేయాలా? వారు దాంట్లో పాల్గొనేవారు, దాంట్లో కొంచెం శ్రమ, ఆ పార్సల్లోను ఆ వంటలో కొంచెం శ్రమ పాల్గొంటే ఎంత ఇస్తాడు ఆయన? ఇంత శ్రమ పాల్గొంటే ఎంత ఇస్తాడు? వాళ్ళు కాయగూరలు కోసినట్లు, ఆ పార్సల్ చేసినట్లుంటే ఎంత గొప్పదనేతండి. నీ వర్తమానాలు నువ్వు పర్ఫెక్ట్ అయి ఉండాలా. నువ్వు నిజాతిగా ఉండు. మారిపోతే అడుగు దేవుడు అంటాడు. ఏమంటాడు దేవుడు? నువ్వు నీతికి ఎలుగుండు. అప్పుడు నీ ప్రార్థన నీ ఇంటి వారు అందరూ అడుగుతారు. నీ ప్రార్థన ఇంట్లో ఉన్న వారు అడిగితే నువ్వు ప్రార్థన చేయంటారు. నువ్వు ఆ సమయంలో చెప్పాలి, పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళు, ప్రార్థన చేస్తా, నేను చేయను అనాలా. అలాంటప్పుడే ఆయన వంగదీయాల. ఎవరిని? అది గేలాల్లో ముళ్ళు గుచ్చుకుంటే మనం ఈజీగా తీయగలమండి. దేవుడు దానికి ఎలా తీయాలో చెప్తాడు. కండ తెగకన్నా గేలం గుచ్చుకుంటే కండ తెగకన్నా తీయగలడు దేవుడు. అలాంటి వాడు ఏ ముళ్ళునైనా, ఏ మరణ ముళ్ళునైనా విరగగొట్ట సమర్థుడైన. మరణము లేదండి మనకు, అది ప్రాముఖ్యం గుర్తుపెట్టండి. మరణము లేని బ్రతుకు మనకి తెలుసా? చనిపోతాం శరీరంగా, ఆత్మలో నుంచి. అంటే ఒక్క ఇత్తనము ఎండిపోయిందండి, అయిపోయిందండి దాని సర్వీస్. అగో అక్కడ ఉంది. మరలా ఏం చేస్తుంది? కుళ్ళిపోని మరలా మహావృక్షమై ఎదుగుతుంది. మరి నువ్వు వెతకవా? నువ్వు నడవా?
ప్రియమైన దేవుడి సంగమా, ఆయన కొంచెం కొన్నాం అనుకుంటున్నావు. చిన్న మంద భయపడకుడి నేను ఉన్నాను అంటాడు ఆయన. ఏమంటాడు ఆయన? ఆయన ఇలా అంటాడు, చిన్న మంద భయపడకుడి నేను ఉన్నాను అని చెప్తాడు యేసయ్య. పెద్ద మంద భయపడకుడు అంటావు, పెద్ద మంద అసలు మాట అంటావు ఆయన. చిన్న మంద మీతోనే నేను ఉన్నాను. చిన్న చర్చి అనుకుంటున్నావా అంటాడు దేవుడు. నీ చర్చి ఇది ఎలాగుందా, అది చాలా పెద్దగా ఉంది నీ సంపదన అంటాడు దేవుడు. దేవుడికి మహిమ కలిగిన గాక. ప్రియమైన దేవుని సంగమా, దేవుని కొరకు బ్రతికిన వారుగా మనం ఉండాలి. దేవుని కొరకు జీవించే వారుగా ఉండాలి. దేవుడు నిత్య జీవం కొరకు మనం బ్రతికిన వారుగా ఉంటే తిరిగి లేదండి, తిరిగి లేదు. ఆయన ఉన్నతమైన నామం ఎంత తెలివైందండి, ఎంత గొప్పదండి. ఎందుకు ప్రార్థనకు దూరం అయిపోతాయండి. ఇంకో ఒక అప్రత్య ఆత్మ సాతాను చెప్తుందంటే ఆయన గొప్పతాను. నువ్వు దేవుని పరిశుద్ధుడు, నువ్వు దేవుని పరిశుద్ధుడు, నువ్వు దేవుడివే నాకు తెలుసు అంట సాతాను. నువ్వు దేవుడు అని చెప్తుంది యేసయ్యని. అక్కడ ఉన్న కొల్లు తెరవలేదా? కొల్లు తెరవ అధికారముతో బోధ, నీతి గల బోధ. అది అధికారంతో చెప్పేది ఉండదండి. ఇగో నువ్వు దేవుడు నమ్మలేదు రక్షించిపోతావు అని అనేసి అలా ఉంటుందండి. కవర్ చేసేవనుకో ఇది వ్యాసదాన్ని బోధ అయిపోద్ది. వ్యాసదాన్ని కవరింగ్ కాదు. నా దేవుడి దగ్గర కవరింగ్ పనిచేయదు. నా దేవుడి దగ్గర నీతి మాత్రమే పనిచేస్తుంది. నీతిగా ఉండి అడిగితే ఏదైనా ఖచ్చితంగా ఇవ్వగలడు. అబద్ధం ఆడితే రాదు. వస్తానని ఎన్నిసార్లు నువ్వు దేవుడికి సమీపిస్తూ వస్తానని పోయావు? ఎన్నిసార్లు దేవుడికి టయాలు పెట్టావు? ఎన్నిసార్లు పిల్లల వాళ్ళు అవ్వదంటావు? సడన్గా నీ పిల్లలకి ఏదైనా ఇబ్బంది వస్తే ఏం చేయగలవు అండి? దేవుడు స్పష్టంగా చెప్పేస్తాడండి. నీ పిల్లలకి ఏదైనా ఇబ్బంది వస్తే ఏం చేద్దాం? అప్పుడు పెట్టుకుంటావా దేవుడి కాళ్ళు? ప్రేమైన వాళ్ళరా, యూట్యూబ్లో ఈ మధ్యన సరిగ్గా వెళ్ళట్లేదు. క్లియర్గా ఉండాలి, క్లియర్గా తీయట్లేదు పిల్లలు. సరిగ్గా ఆ వీడియో కూడా తీయట్లేదు సరిగ్గా. ఏంటి ఆ సువార్తను బయటకు అందించాలని ఒక ఆశకి వెళ్ళుకున్నాను. సువార్తకి వెళ్ళకపోతున్నా, నాకు కావచ్చిన ఆ ధన సాయం లేదు, నాకు కావచ్చిన అన్ని సౌకర్యాలు లేక నేను సువార్తకి వెళ్తే ఏంటి ఒక్కొక్కరిని 10 మందిగా చేయగలను. దేవుడికి మహిమ కలిగిన గాక. దేవుడు నాకు ఆ తలం ఇచ్చాడండి, ఒక్కొక్కరిని 10 మందిగా చేయగలను. వాళ్ళు